తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. లష్కర్ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ విధి నిర్వహణలో ఉండాలని ఆదేశించారు. కాల్వలు, చెరువులు, ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని వెల్లడించారు. వాతావరణ శాఖ meteorological department has given an alert. So basically ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల కంటే ఎక్కువ ఇరిగేషన్ శాఖ అత్యంత అలర్ట్ గా అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్. ఇప్పుడే మళ్ళోసారి మెడ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ లో very heavy rainfall is likely in the following districts: Bhadradri, Kottagudem, Jayashankar, Bhupalpalli, Khammam, Medak, Medchal, Balkajgiri, Mulugu, Sangareddy, Suryapet, Vikarabad, Yadadri, Bongir జిల్లాల్లో అతి భారీ వర్షం ఇప్పుడు పడబోతుందని చెప్పడం జరిగింది. వచ్చే 24 గంటల్లో పడబోతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది, అలర్ట్ ఇష్యూ చేసింది. అదే విధంగా మోస్ట్ ప్లేస్ ఇన్ తెలంగాణలో మరి వచ్చే 72 గంటల్లో భారీ వర్షాలు కురవచ్చనే అలర్ట్ హెచ్చరిక మెడ్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇష్యూడ్. I want to request all irrigation department officials, ENCలు గాని, చీఫ్ ఇంజనీర్లు గాని, SCలు, Eలు, DEలు, AEలు, రైట్ డౌన్ టు ద లాస్ట్ లస్కర్, మీరు మీ యొక్క డ్యూటీ ఎక్కడుందో మీరు అదే ప్లేస్ లో ఈ 72 గంటలు ఉండాలి. ఎవరు కూడా మరి హైదరాబాద్ లో ఉండో మరో చోట ఉండో ఇది ఈ సమయంలో ఇది ఒక చాలా అందరం కూడా చాలా అలర్ట్ గా ఉండాల్సిన సమయంలో మీరు దయచేసి మీ హెడ్ క్వార్టర్స్ లో ఉండమని చెప్పి అక్కడ మీ జ్యూరిడిక్షన్ లో ఉన్న ప్రాంతంలో మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు గాని, రిజర్వాయర్లు గాని, కాలువలు గాని, చెరువులు గాని, ఇవన్నీ కూడా ఆల్ వాటర్ బాడీస్ ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి.